చిలకలగూడ పద్మమ్మ గారి ఇల్లు అంటే ఎవరిని అడ్రస్ అడగాల్సిన అవసరం లేదు. దేవాలయం లాగా ఉండే ఇల్లు అంటే పద్మమ్మ గారి ఇల్లు. ముందుగా దేవాలయం అంటే ప్రతి ఒక్కరం గుమ్మంలోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అవ్వగానే గుడి గోపురాన్ని ఎలా చూస్తామో అలా ఈ గోపురాన్ని చూడవచ్చు. గోపురంలోకి అమ్మవారి రూపంతో స్టార్ట్ అవుతుంది. ఎంత చక్కగా ఉంటుందంటే నిండుగా అలంకరించి గోపురాన్ని కూడా అంత అందంగా అలంకరిస్తారు. ప్రతిరోజు ఇలానే ఉంటుంది. బోనాల ప్రత్యేకతనే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు నిండుగా అలంకరించి ఉంటారు. గోపురంలోకి ఎంటర్ అయ్యాము. లోపల దేవాలయం గర్భగుడి అని చెప్పాలి. దేవాలయంలోకి ఎంటర్ అయ్యామని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇల్లే దేవుడు, దేవుడే ఇల్లు. ఇంట్లోనే ఒక ప్రత్యేక ఆలయాన్ని రూపొందించింది పద్మమ్మ. తెలంగాణలో బోనాలకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆషాఢం అనగానే అందరికీ బోనాలంటే చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికి తెలిసిన పండుగ. చెప్పాలంటే సాంప్రదాయ పండుగగా తెలంగాణ వచ్చాక గుర్తింపు పొందిన పండుగగా వస్తుంది. సో తెలంగాణలో బోనాలు అంటే అందరికీ తెలుసు. కానీ బోనం అంటే ఏంటి, అసలు బోనం ఎందుకు చేసుకుంటాం, బోనం ఎలా తయారు చేస్తాము అనేది మాత్రం ఆ అమ్మ వాళ్ళు చేసే మాటల్లో వింటేనే మనకు అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే చిలకలగూడ. చిలకలగూడ అంటే పద్మమ్మ తీసే బోనం కోసం చిలకలగూడ నుంచే కాదు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. సికింద్రాబాద్ నుంచి మొదలు చాలా మంది. లష్కర్ బోనాలకి ఎంత ఫేమసో చిలకలగూడ బోనాలు అంటే కూడా అంతే ఫేమస్ అని చెప్పుకోవాలి. అందులో పద్మమ్మ బోనం అంటే మాత్రం ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చిలకలగూడలోని పద్మమ్మ గారి ఇంట్లో ఉన్నాము. పద్మమ్మ గారు బోనం ఎలా తయారు చేస్తారు, అసలు బోనం ఎలా వచ్చింది, ఈ ఆచారం ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది, బోనం ఎందుకు సమర్పించుకుంటాం అమ్మవారికి, శివసత్తులు అంటే ఏంటి, అసలు పోతరాజులు అంటే ఎవరు, మాతంగిలు అంటే ఎవరు, అన్ని పద్మమ్మ గారిని అడిగి తెలుసుకుంటాం. పద్మమ్మ గారంటే తెలియని వారైతే ఉండరు. చిలకలగూడలో ప్రత్యేకమని చెప్పాలి. మీ బోనం దాదాపు 30 సంవత్సరాలు అంటే 30 years ఇండస్ట్రీ అనే మాట నిజంగా వీళ్ళకి వర్తిస్తుందని చెప్పాలి. చిన్న కామెడీ ఏమనుకోకండి వీరండి. బోనం అంటే ఒక ప్రత్యేకం. తెలంగాణ వచ్చాక దీని ప్రత్యేకం ఇంకా గొప్పగా చాటి చెప్పారు. కానీ తెలంగాణ రాకముందు నుంచి ఈ ఆచారం మనకి ఎప్పటి నుంచో సాంప్రదాయబద్ధంగా వస్తుంది. ప్రత్యేకంగా దీపావళికి, దసరాకి ఎంత ప్రత్యేకత ఉందో బోనానికి అంత ప్రత్యేకత ఉంది. బోనం అసలు ఎందుకు చేసుకుంటాం, దేనికోసం అమ్మవారికి బోనం వచ్చింది, ఎందుకు సమర్పించుకుంటాం, నైవేద్యంగా అసలు ఏమేమి పెడతాం బోనంలో, ఇవన్నీ మాకు వివరిస్తారనుకుంటున్నాం. తప్పకుండా బిడ్డ. బోనం అంటే ఆ తల్లిది ఒక పవిత్రం బిడ్డ. అప్పుడు వెనుకట ఆ తల్లి పేగువ్యాధి అని వచ్చింది చూడు. తర్వాత మన కరోనా మహమ్మారి కూడా వచ్చింది. అన్నీ తగ్గినాయి అంటే ఈ కోశవతులు తల్లితోటి, ఐల్లవ తల్లి లోకమాత, ఆ ఉజ్జయిని మాంకాళి, 5 దేవతలతోటి ఈ సాంప్రదాయంతో ఈ మహమ్మారిని సాగదొలింది. అదే పద్ధతిగా బిడ్డ ఈ బోనం అంట ఆ తల్లికి పులిపవరు పచ్చుకుండ తెచ్చి ఇట్లా పసుపు రాసి పసుపు పెట్టి బోనం అంటే అసలు బోనం ఎందుకు మట్టి కుండతోనే చేయాలా? ఇప్పుడంటే చాలా మంది మేము చూస్తుంటాం అంటే ఇత్తడి బంగారు బోనం, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి బంగారు బోనం వస్తుంది, అది చూసాం. ఇత్తడి బోనం చూసాం, ఎన్ని చూస్తూ ఉంటాం. కానీ కుండకి ఎందుకు ప్రత్యేకత? మరి ఆషాఢంలోనే ప్రత్యేకంగా బోనాలు ఎందుకు చేయాలి? ఆషాఢ మాసం అంటేనే ఈ దేవతలకు ఒక పవిత్రం బిడ్డ. ఆ తల్లికి యాపాకు, పసుపు, కుంకుమ ఇవన్నీ ఈ విధంగా చేస్తేనే మన పిల్లలకు కూడా అమ్మ తల్లిది కాదు కానీ ఇది కూడా అంటే ఈ సీజన్ లో కొంచెం రోగాలు ఎక్కువ వస్తాయి. ఏ రోగాలు వచ్చినా ఆ తల్లి తరలిపోతుంది అన్నట్టు. అందు గురించి పవర్ పసుపు కుంకుమ యాపాకులా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇట్లా చేసుకుంటాం. ఏం పెడతారమ్మా అంటే అసలు బోనాలలో ప్రత్యేకంగా కుండను పూజించిన తర్వాత లోపల పెట్టే ప్రసాదం నైవేద్యం పరమన్నం, బెల్లము, బియ్యం మంచిగా కడిగి మంచిగా అన్నమైనగా అలా పాలు పలుకులు పరమన్నం అంటే ఇక బెల్లం వేసి పరమన్నం చేస్తారు. మాట్లాడకుండా అంటే వండేటప్పుడు మాట్లాడున్నాను ఇట్లా మూత పెట్టుకుంటాం. ఇప్పుడు బోనంలో కూడా మంచిగా తల్లికి అలంకరణ చేసుకొని అన్నం వల్ల పెట్టుకొని కుండ బోనము. ఇప్పుడు ఇవన్నీ చేసినా కుండ బోనం అంటే పవిత్రం బిడ్డ, అందుకే కుండ బోనం తయారు చేసినాం. అంటే ఈ టైంలోనే ఒక రోజులో ఇదే టైంలో చేయాలని ఏమైనా ఉంటుందా, లేదంటే ఎప్పుడైనా రోజంతా రోజు మొత్తంలో ఎప్పుడైనా సమర్పించుకుంటారు? ఈ ఆషాఢంలో చేస్తారు, మళ్ళీ మిగతా కూడా ఇంకా శాంతంలో కూడా చేసుకుంటారు. రోజు మొత్తంలో అంటే పొద్దున్నే అమ్మవారికి కొంతమంది 4 గంటలకు, కొంతమంది 10 గంటలకి, కొంతమంది సాయంత్రం. అంటే ఈ రోజులో టైం అంటూ ఏం పెట్టుకోకుండా ఎప్పుడైనా తీయవచ్చు? టైం అన్నది ఏం లేదు నాన్న. మనము ఉపవాసంతో ఆ తల్లికి పవిత్రంగా భక్తితోటి ఆ తల్లికి బోనం ఎత్తుకొని తల మీద నేను పవిత్రంగా ఈ కుండ బోనం ఆడవిలో ఎత్తుతా, పెద్ద బోనం నేను ఎత్తుకుంటా. మీరు ప్రత్యేకం. మీరు చిలకలగూడలో అయితే మీరు ఒక ప్రత్యేకం. చిలకలగూడలో పద్మమ్మ అంటే తెలియని వాళ్ళైతే ఉండరు. అంటే ఎలాంటి చిన్నది ఇంట్లో డిస్టర్బెన్స్ అయినా, ఏదైనా సమస్య ఉన్నా
ఇక్కడికి వెళ్ళండి జరుగుతుందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు మీ పేరైతే ఎంతో మంది చెప్తూ ఉంటారు. మీరైతే ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి. సో మీరు ఎందుకు ప్రత్యేకం? మీరు 30 ఏళ్ల నుంచి అసలు ఎందుకు ఈ ఆచారం తీసుకున్నారు? ఎందుకు అమ్మవారికే పూజలు చేయాలి అనుకున్నారు? కొంతమందికి నిజంగా అదృష్టం ఉండాలి, ఆ అదృష్టంలో మీరొకరు. కానీ మీరు ఎందుకు ప్రత్యేకంగా తీసుకోవాల్సి వచ్చింది? ప్రత్యేకంగా అంటే నాకు ఫస్ట్ ఎల్లమ్మ తల్లి వచ్చింది బిడ్డ. ఆ తల్లితో వచ్చింది మేడారం పైన ఆ సమ్మక తల్లి నా ఒంటి మీద ఆ తల్లి వచ్చింది. ఇక ఆ తల్లి పేరు ఆమె వేదావిధిగా మంచిగా తల్లిని నమ్ముకొని నా ప్రాణంగా నమ్ముకుంటే ఇక సమ్మక్కను. ఇంకా మిగతా జీవితాలను కూడా ఎల్లవ తల్లికి కళ్యాణం చేస్తా, సమ్మక్క కళ్యాణం చేస్తా, మల్లన్న కూడా కళ్యాణం చేస్తా. ఇక దేవతలను నమ్ముకుంటా. ఆ తల్లి ఏ గడియలు వచ్చిందో అప్పుడు ఉంటామన్నది నా ఒంటి మీద వస్తా. తల్లి చెప్పిన మాట నిజమైతుందట. ప్రజలకు నమ్ముతేనే వస్తారు కదా బిడ్డ. పిల్లలు కాదు పిల్లలు ఏదంటే అది తల్లి భక్తితోటి నిర్ణయిస్తాం. ఆ తల్లి దయ ఇదంతా. ఇట్లా ఊదించుకొని నిండుగా అలంకరణ కట్టి ఈ కంకణం ఇట్లా కట్టుకోవాలి బిడ్డ. కంకణం కట్టి అమ్మ పిల్ల కుండల పరమానం పెట్టుకొని మంచిగా ఎత్తుకుంటే ఆ తల్లికి ఎంతో సంతోషం బిడ్డ. ఆ బోనంలోనేమో పచ్చన్నం వండిన పోషవది జోడ బోనం. పచ్చన్నం వండి పైన చెముల పచ్చిపులుసు అంటే చాలా ఇష్టం పోషవ తల్లికి. ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు కాల్చి పిసికినాం అలా పచ్చిపులుసురా. ఇక ఇళ్ళనేమో బెల్లం బోనము పచ్చన్న బోనం అని 2 జోడ బోనాలు చేస్తున్నా బిడ్డ ఆ తల్లికి. అంటే బోనాలలో కూడా ఇన్ని వెరైటీస్ ఎందుకు? అంటే ఇప్పుడు మీరు బోనం ఇదేమో బెల్లం పానకం, ఇదేమో పచ్చి పులుసు, అంటే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్కలాగా నైవేద్యం. 2 పోచమ్మకేరా, 2 పోచమ్మకి. ఎల్లమ్మ తల్లి కూడా ఇంట్లో బోనం చేసిన. ప్రతి అమ్మవారికి పచ్చి పులుసు పెట్టొచ్చా పెట్టకూడదు? అట్లా అందరికీ బెల్లం శాఖ అంటే పరమాన్నం పెడితే బెల్లం శాఖ పెడతారా. పచ్చన్నం వండితేనేమో పచ్చి పులుసు ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు కాల్చి పిస్తాం మంచిగా. పచ్చన్నం అంటే ఏంటి? పచ్చన్నం అంటే బియ్యం కడిగి అది ఉడకటప్పుడు అలా పసుపు వేస్తాం. దాని మీద తోటకూర పెడతాం. తోటకూర పచ్చకూర వండుతాం, పచ్చకూర కూడా పెడతాం. ఇక ఇళ్ళమ్మ కూడా ఇట్లా బోనం చేసి ఇంట్లో ఎల్లవకు బియ్యం పోసిన ఆ తల్లికి బోనం బయటకెళ్ళి తీసి మళ్ళీ ఆ తల్లికి నైవేద్యం ఎక్కించి ఆ పోషవ తల్లికి బోనం ఎత్తుకొని పోతాం. మన తెలంగాణలో అసలు ఎంతమంది అమ్మవాళ్ళు? ఎంతమంది అంటే ఎల్లమ్మ తల్లి, దుర్గమ్మ, ఉజ్జయిని మాంకాళి, ఉప్పలవ, పోషవ తల్లి, ఏగంధ తల్లి అంటే ఎర్రవోషవ నల్లవోషవ. ఈ అక్కలకు తోడు ఈ తండ్రి పోతరాజు. ఇక మేము శివశక్తులం అంటే ఆ తండ్రి శివుడి భక్తులం. మేము శివుడి ఆ కోటి లింగాల శివయ్య భక్తులం. శివశక్తి అంటే అమ్మ పార్వతమ్మ శక్తి. మాలోన ఆ తల్లి ఆ తండ్రి శంకరుడి తరఫున ఆ భక్తితోటి మేము వాళ్ళని వేడుకుంటాం కాబట్టి శివశక్తి అంటే శక్తి తండ్రి. శివశక్తి అంటే తండ్రి శంకరుడు పార్వతమ్మ శివశక్తులు అంటే శివశక్తులు అంటే అందు గురించి ఆ శివుడి పార్వతమ్మ అనే లింగం కూడా ఆ తండ్రిది పార్వతమ్మ దానం చేయించుకున్నా. ఇక శివుడు అంటే తండ్రిరా, శక్తి అంటే పార్వతమ్మ. ఇక శివశక్తులు అంటే శివసత్తులు అనొద్దు, మమ్మల్ని శివశక్తులు అనాలి. అందరు శివసత్తులు అని పిలుస్తుంటారు. ఈ పరమాన్నం ఇట్లా పెట్టి బోనం కలిగిస్తాం. వ్యాపారం పెట్టి ఇప్పుడైతే కల్చర్ మారే కొద్దీ ఎన్నెన్నో మారిపోయి ప్రతిది కూడా రెడీమేడ్ అయిపోతుంది. కానీ ఈ రెడీమేడ్లో కన్నా మీరు ఇలా చేసుకొని పెట్టుకోవడం మాత్రం ప్రత్యేకం. ఇట్లనే చేస్తా బిడ్డ. ఎప్పుడైనా నేను ప్రతి సంవత్సరం ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి చేస్తా. 35 సంవత్సరాలు చక్కగా చెప్తా బిడ్డ. చిన్నలకు పెద్దలకు నా బాణానికి అందక్షిణాలు. మేము శివశక్తులం అంటే ఆ తండ్రి శివుని పేరు మీద ఆ తల్లి పార్వతమ్మ శివశక్తుల బలం. ఆ తల్లిని వేడుకుంటాం కాబట్టి మాకు ఒక ఫుల్ పవర్ ఇస్తుంది. ఈ బండారి కుంకుమలనే పవర్. ఈ పవర్ తోటి ఎంత బరువైనా మోస్తాం రా. మేము నవపేటల ఇళ్ళ గుడికి నాకు మనోడు కొడితే 7 అంతరాల బోనం చేసి పండుగ చేస్తాం. ముఖ్యం 7 అంతరాల బోనం కూడా ఎత్తుకున్నాం మా ఊర్లో. అంటే 7 అంతరాలంటే ఒక దాని 7 అంతరాల బోనం ఎత్తుకున్నాం బిడ్డ. అంటే ఆ తల్లి మాకు బలం, ఆ తల్లి బలంతో 7 అంతరాల బోనం ఎత్తుకున్నాం. ఇప్పుడు మీరు ఏం పట్టుకోకుండా దాన్ని పట్టుకోం. బోనం అన్నది ఎత్తుకున్నామంటే పట్టుకోం. ఏదన్నా దొరకలా వచ్చిన కాడ చూసుకుంటాం. ఎందుకంటే దమ్మున ఒకళ్ళ కింద పడదు అనుకో అమ్మ పేరు మేము కింద పడదు. శివశక్తులం అంటే ప్రాణం ఇస్తాం ఆ తల్లికి. అట్లా మాకు ఫుల్ బలం ఇస్తారు. పవర్ వచ్చింది నిజంగా. అది మాత్రం మ్యాజిక్. చాలా కష్టపడ్డ బిడ్డ. దేవుడు అంటేనే ఒక పవర్ బిడ్డ. చాలా కష్టపడ్డాను పిల్లలతో.
ఈ రోజున నాకు అన్ని ఇచ్చింది ఆ తల్లి. మీరు దాదాపు 450 మంది శిష్యులకి ఒక స్ఫూర్తిదాయకం కూడా, అది కూడా మనకు తెలుసు. ఓకే, ఎంతమంది మీ శిష్యులు అంటారు? 400 మంది ఉంటారు. 400 మంది అందరూ నా పిల్లలు నా మాట మీద ఉంటారు, వాళ్ళ మాట కూడా నేను వింటాను. వేపాకు ప్రత్యేకత, వేపాకు వైభోగం అని చెప్పాలి. అదొక అప్పుడు వాళ్ళకి అమ్మవారు పూనినప్పుడు దాని ఆట నిజంగా ఎంతో అద్భుతం. ఇలా ఊక్కుంటూ మీరొచ్చే దారి చూస్తేనే అందరు ఇలా కళ్ళు రెప్పార్పకుండా మరి చూస్తూ ఉంటారు. అవు బిడ్డ, యాపకుతోటి అందం వస్తుంది. పసుపు కుంకుమ ఒక అందం అంటే అంతకు మించిన వైభవం ఇది. పచ్చికొండ బోనము ఈ యాపకుతోటే ఆ తల్లికి అలంకరణ, మాకు కూడా ఒక శక్తి వస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఇంత సాంప్రదాయంగా ఇంత వైభవంగా జరుగుతుందా, లేదంటే తెలంగాణ రాకముందు కూడా ఇంతే చేసేవారు? ఈ బోనం సాంప్రదాయం వెనక నుంచి ఉంది. కాకపోతే తెలంగాణ వచ్చినాక ఇంకా ఏవిగా మన తెలంగాణలో చాలా వైభవంగా అవుతుంది. అవును, తెలంగాణ ప్రత్యేక పండుగ అయిపోయింది కాబట్టి ఇంకా చాలా ఫుల్ పవర్. అవును, మన బోనం అంటే ఎక్కడికో పేరెళ్ళింది. అవును. ఇట్లా బెల్లం పానకం పోస్తుందా చెప్తా. ఇక పరమాన్నం వండిన వాడితే ఇట్లా పానకం, పచ్చన్నం వండినామో ఇక పచ్చి పులుసు. బోనం రెడీ అయిందిరా? బోనం రెడీ అయింది. చూసారు కదండి, చిలుకలు కూడా పద్మమ్మ బోనం అయితే రెడీ అయిపోయింది. ఇక పద్మమ్మ గారు బోనం రెడీ చేసి ఎత్తుకోవడానికి అయితే రెడీ ఉన్నారు. మనదే లేట్ అని చెప్పాలి. ఇంకా అయితే ఇప్పుడు ప్రత్యేకంగా మీరు చెప్పాల్సింది ఒకటి ఉంది. 400 మంది శిష్యులని అసలు ఎలా తయారు చేశారు, తయారు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు ఇలా చేస్తే ఇంకా అంటే మీ వారసత్వం ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నారా, ఎవరికి ఇస్తారు? ఇస్తే కూడా ఈ పవర్ అయితే నాకే తెలియదు. నాకు తెలియకుండా ఆ తల్లి ఎల్లమ్మ తల్లి నాకు ఇంత పవర్ ఇచ్చింది. ఇంతమంది కూడా అమ్మ అంటే ప్రాణం ఇస్తారు. అవును, అంతమందిని నేను ఏ కష్టం వచ్చినా పద్మమ్మ దగ్గరికి వెళ్తే చాలు తీరిపోతుందన్న భరోసా అయితే ఉంది. ఆ తల్లిది. 400 మంది అసలు ఎలా జమ అయ్యారు? ఒకరి నుంచి ఒకరు ఎలా వచ్చారు? అంటే ఇక్కడ వాళ్ళు కూడా కాదంట, అందరు ఎక్కడెక్కడ వాళ్ళు. నా కొడుకున్న శిశుడు ఢిల్లీ నుంచి వచ్చిండు. అంటే ఆ బిడ్డకి ఇచ్చిన తర్వాత వాళ్ళంతా ముందు ఇచ్చారు. బిడ్డకి ఇచ్చిన తర్వాత అట్లా ఇచ్చుకుంటూ వచ్చిన బిడ్డ వాళ్ళకి మంచిగా అయితే అంటే ఒకళ్ళ తరఫున ఒకరు చాలా అంతమంది అయిపోయాడు. నాకు తెలియకుండా అంతమంది అయ్యారంటే ఆ తల్లి పవర్ బిడ్డ. తల్లి అసలైతే దేవిని మాత్రమే ఇదంతా. ఇక వరంగల్ నుంచి వచ్చిండు ఆ శిశుడు. ఓకే, గురువుగా మీరు 400 మందికి 400 మంది శిష్యులు మీ దగ్గర ఉన్నారు. అసలు అంటే మీకు ఎలా అనిపించింది? ఒకరి నుంచి ఒకరికి ఇస్తే ఇంకా బాగుంటుంది అంటే మీ తర్వాత కూడా వాళ్ళు అలా కంటిన్యూ చేస్తారనా? ఒకవేళ మీరు వారసత్వం ఇస్తే ఎవరు గట్టిగా తీర్చరు, మీ వారసత్వాన్ని వాళ్ళు నిజంగా మీలాగా ఫుల్ఫిల్ చేయగలుగుతారు అనుకునే కొంతమంది ఉంటారు. అసలు ఎలా, ఎవరితో మొదలు పెట్టారు మీరు? ఫస్ట్ నా గురువు బిడ్డ, నా గురువు ఇచ్చిన ఆ తల్లి తర్వాత నా గురువు ఇచ్చిన పవర్ నాకు నవాపేట యాదగిరి నా గురువు ఉపదేశం ఇచ్చింది. అదే నా గురువు కాళ్ళ మీద పడితే నాకు వచ్చి ఇక్కడ సెలువు పెట్టి పీటకు సెలువు ఇచ్చి అమ్మవారు ఈ విధంగా అయ్యలుకోబిడ్డ అని గద్దెలకి ఇట్లా వేసి ఎల్లమ్మ కళ్యాణం చేపించిండు, సమ్మక్క సారక్క కళ్యాణం చేపించిండు. దాదాపు 35 సంవత్సరాలు, 35కి ఎక్కువనే అయింది బిడ్డ. ఎక్కువ 40 సంవత్సరాల దగ్గర వచ్చింది. ఇక ఎల్లమ్మ విధానం ఇట్లా పోషవని ఇట్లా ఏలుకోబిడ్డ, ఇక అందరి తరఫున ఇట్లా పోతరాజు పెట్టుకో, ఈ విధానం అంతా చూపించిండు. దాంట్లో ఇక కాలం గడిచింది బిడ్డ. మీకు అమ్మవారు ముందే చెప్తుందా అంటే అసలు ఏదైనా జరుగుతుందంటే మీకు కొన్ని సింటమ్స్ ముందు తెలుస్తాయని? ఖచ్చితంగా నాకు ఇట్లా అంజనం కూడా నేర్పిండు నా గురువు. నేను ఇట్లా అంజనం వేస్తే కూడా నాకు వాళ్ళ ఇంట్లో ఏ దేవుడు ఉంది అని సింబల్ చూపిస్తుంది అమ్మ. ఆ సింబల్ని బట్టి నేను చెప్పగలుగుతాను. అదే విధంగా నేను పీట మీద కూర్చున్నప్పుడు కూడా తల్లి అట్లనే ఆకి చెప్తుంది, అట్లనే ఆ తల్లి వాకు ఏలుకుంటా బతుకుతా బిడ్డ. ఫస్ట్ ఇక్కడ చిలుకలు కూడా యాదలక్ష్మి అని ఉండే అమ్మకు ఉపదేశం ఇచ్చిన. ఆ బిడ్డకు మంచిగా అయిందట. తర్వాతకి మళ్ళీ పెద్ద పొమ్మ చిన్న పొమ్మ అని ఆ బిడ్డలు వచ్చారు. ఇక అట్లకెళ్ళి ఇక ఒకరు 400 మంది వస్తూనే ఉన్నారు. ఇక అమ్మ మంచిగా అయిందని వచ్చిన కొద్దిగా నేను ఇట్లానే ఇచ్చుకుంటూ పోయిన బిడ్డ. ఇచ్చిన వాళ్ళు ఇప్పుడైతే నేను ఎంతవరకు అయితే ఉపదేశాలు ఇచ్చినా అందరూ మంచిగా ఉన్నారు బిడ్డ, అందరు మంచిగా ఉన్నారు. ఇక ఇప్పుడైతే ఢిల్లీ నుంచి వచ్చిండు ఆ శిశుడు. రాబిడ్డ బోనం చేస్తుందంటే ఇక ఢిల్లీ నుంచి వచ్చిండు. ఇక తర్వాత వరంగల్ నుంచి వంశీ నా కొడుకు
ఇక ఇక్కడ నా బిడ్డ మా ఊరే మా చెల్లెనే కానీ నేను ఉపదేశం ఇచ్చిన చిన్న అయిన బిడ్డ అయినా సరే అక్కయ్య మా రక్త సంబంధమైన ఉపదేశం ఇచ్చిన నా చెల్లె దేనికైనా నా చెల్లె మరవది అమ్మ అని అంటది. నేనైతే ఇక ఓసో బిడ్డ అందరికీ అమ్మే, చిలుకలు కూడా పద్మమ్మ అంటే అందరికీ అమ్మే. ఇక తర్వాత ఈ బిడ్డ ఇంద్ర పీట కూర్చుండే పెట్టిన బిడ్డ పీట వెళ్తుంది. ఈ బిడ్డ కూడా రా బిడ్డ అంటే వచ్చింది. ఇంకా చాలా మంది బిడ్డలు వచ్చి కానీ ఇక అంతా ఒకటేసారి అయింది కదరా పండుగ. ఇక కొంచెం మంది వచ్చింది బిడ్డ అట్లా. ఇక నా పెద్ద కోడలు, నా పెద్ద బిడ్డ, నా చిన్న బిడ్డ, ఇక నా చిన్న కోడలు. నా చిన్న కోడలు నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు బిడ్డ. చాలా కష్టపడి నా పిల్లల్ని పైకి వచ్చిన బిడ్డ. నేను చాలా కష్టపడి పైకి వచ్చిన బిడ్డ. అందుకనే నాకు బండారు కులం అంటే దేవుడు అంటే చాలా అభిమానం. ఈ తల్లిని కూడా రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం నేను తినకున్నా నాకు ఏమున్నా లేకున్నా నేను మంచిగా గ్రాండ్ గా తల్లికి బోనం చేసుకుంటా బిడ్డ. ఇట్లా నా పిల్ల పాపలతో నా బిడ్డని మంచిగా ఉన్నారు. మీ వారసత్వం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? ఈ వారసత్వం అంటే బిడ్డ ఇక వంశపరము నా పెద్ద కోడలు, నా కోడలు, నా చిన్న కోడలు. ఇక ఇట్లా నా బిడ్డకు సారలం వస్తుంది. ఇప్పుడు మల్లన్న కూడా వస్తాడు. తర్వాత నేను ఎట్లా తినకున్నా దొడ్డు బియ్యం తిని కూడా నేను ఎట్లా ఆ తల్లిని వేడుకున్నానో వాళ్ళు కూడా వేడుకుంటే అట్లనే ఆ విధంగా అంటే ఎట్లా అసలు తెలుస్తుందా మనకి అమ్మవారు వస్తుంది అన్నప్పుడు? అసలు మనలో అంటే ఏదైనా చేంజ్ కనిపించి మీరు ముందే గుర్తిస్తారా వాళ్ళకి? అంటే వాళ్ళకి తెలుస్తుందా లేదంటే మీరు గుర్తిస్తారా వాళ్ళని? గుర్తిస్తా అంటే ఇప్పుడు నేను మంచిగా తల్లిని వేడుకుంటాను. మా అత్తగారి ఇంట్లో పుట్టుండే నాకు ఇప్పుడు మా అవ్వగారి ఇంటికి ఈ పోషవ తల్లి వచ్చింది. నేను ఈ బోనం ఎత్తుకుంటే అసలు నాకు ఇంకా మాట్లాడేది ఏం తెలియదు. మీరు ఇక్కడ మాట్లాడుతుంటే నేను ఎక్కడో మైకం ఉన్నట్టు అనిపిస్తుంది. అదే విధంగా పూనకం అన్నది ఆ తల్లి మాకు అట్లా వస్తుంది. మేమేం చెప్పేది కూడా మాకు తెలియదు. మీరు చెప్పేది అసలు మీ నోటితో చెప్తున్నట్టు. అదే విధంగా నేను మంచిగా వేడుకుంటాను కాబట్టి నా చిన్న బిడ్డకు ఎల్లమ్మ తల్లి వస్తుంది, నా పెద్ద బిడ్డకు సార్లా వస్తుంది. నా కొడుకు నా పెద్ద కొడుకు కూడా తుర్కదేవుడు వస్తారా. ఆ తుర్కదేవుని గురించి ఊళ్ళో రూమ్ వేసి మంచిగా ఇల్లు కట్టి మట్టికిల్లు చేస్తా, మళ్ళీ ఇదే చేస్తా. ఇక ఆ దేవుళ్ళని ఇట్లా వేడుకుంటా బిడ్డ. అందుకు రీసెంట్ గా పీర్లు కూడా చేశారా? పీర్లు కూడా చేసినాం బిడ్డ. మట్టికిల్లు చేస్తా, మళ్ళీ చేస్తా. ప్రతి ఏటా ఇట్లనే అమ్మవాళ్ళను నమ్ముకొని బతుకుతా బిడ్డ. శిశుడు ఇప్పుడే వచ్చిండు బిడ్డ. రామంతపూర్లా ఉంటాడు నా కొడుకు. ఇప్పుడు మీరంతా అమ్మవారి శిష్యులు అంటే దాదాపు 400 మందిలో మీరైతే ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము మీ సమక్షంలో నేను తీసుకోవాలనుకుంటున్నాను. బండారు బలగానికి చాలా కష్టాలలో వచ్చినాం. నేనైతే తినడానికి కూడా అన్నం లేకుండా పరిస్థితులు వచ్చినాయి. నా గురువు గారికి నా మీద దేవుడు గుర్తించింది. నాకు మంచి ఉపదేశం ఇచ్చింది, పీఠ సేవ ఇచ్చింది. ఇలా నా ఆచారంలో నాకు కూడా ఒక 100 మంది దాకా శిష్యులు అయ్యారు. నా అమ్మ దయతో మీకు 100 మంది శిష్యులు మళ్ళీ అంటే శిష్యులు అయ్యారు నా అమ్మ దయతో. ఇప్పటి వరకు కూడా నా పిల్లలు, నా ఇల్లు, నా ఫ్యామిలీ, నా భర్త మంచిగా ఉన్నాం అమ్మ దయతోటి. ఏ కష్టం వచ్చినా మా గురువుకు మేము చెప్పుకుంటాం. మా ఇంట్లో ఒక పెద్ద దేవుడు, పెద్ద దిక్కు అలాంటి మా గురువు అమ్మని మాకు దొరకడము, ఆ దేవుళ్ళు మాకు ఇవ్వడం మాకు చాలా సంతోషం. నాకు సమ్మక్క వస్తుంది, జంపాలు వస్తుంది. మీరు మీ ఇంట్లో ఇలానే అలంకరించుకొని మీరు బోనం తీసి మళ్ళీ ఇక్కడ అమ్మవారి బోనం తీసేటప్పుడు మళ్ళీ అమ్మ దగ్గర ఆచారంలో కూడా ఈ రోజే అయినా నా గురువు మాట నేను వినుకొని తీసుకొని ఇక్కడికి వచ్చిన. మీ ఇంట్లో కూడా చేసుకొని ఇక్కడికి మా అమ్మ నా కాడ కూడా ఇంత అలంకారం చేసింది మంచిగా. అమ్మవారి గద్దెలు వేసింది, సమ్మక్క సారక్క గద్దెలు మంచిగా ఉన్నాం. మా అమ్మ చెయ్యే బంగారం, మా గురువు చెయ్యి, మా గురువు పాదం చాలా మంచిది. అమ్మ మీరు మా అక్క అంటే అక్క ఫస్ట్, తర్వాత అమ్మ గురువు చేసుకున్నాం. ఓకే, అన్నదమ్ముల పిల్లలు ఒకటే ఊర్లో పడ్డాం. మళ్ళీ ఒక్క దగ్గరనే ఇక్కడనే ఉంటున్నాను నేను కూడా. ఓకే, మా గురువమ్మకి క్షణార్థి, అందరికి క్షణార్థి, బండారు బలగానికి అందరికి క్షణార్థి. నేను కూడా చాలా కష్టపడ్డా. అసలు బండారు బలగం అంటే ఏంటి? బండారు బలగం అంటే శివశక్తులు అంటే అందరికి బండారు బలగం అని వేడుకుంటాం. అందరికి క్షణార్థి, మా చక్కెర క్షణార్థి, దేవదమ్మమ్మకు క్షణార్థి. మేము కూడా చాలా కష్టం నుంచి వచ్చినాం. మీకు వచ్చి కష్టం వచ్చిందని అక్క ఇట్లా సంగతి అని అంటే వచ్చి నా ఉపదేశం ఇచ్చి కష్టం నుంచి బయటకి ఇచ్చింది. ఇట్లా నడిస్తే నీ కష్టం నెరవేర్పించాను బిడ్డ అని ముందు తీసుకొచ్చి నాకు కూడా సారలమ్మ వస్తుంది, గద్దేసింది, కొంచెం పండుగ చేసింది. మీరు బోనం చేసుకొని పొద్దున మళ్ళీ ఇక్కడికి ఈ బోనాలకు వచ్చాను. రా బిడ్డ అంటే ఇక్కడికి వచ్చింది. ఓకే, బోనం ఎత్తుకుంటూ రాశెళ్ళి అంటే ఇక్కడికి వచ్చినాం. అంటే అమ్మ ఎందుకు ప్రత్యేకం అంటే మీ చుట్టాలని వచ్చారా మీరు? అలా ఏం లేదా ప్రత్యేకంగా అమ్మ ముందు అయితే ఇప్పుడు అమ్మనే, అమ్మ పిలిచింది పోవాలి. ఓకే,
మా అమ్మ ఎట్లా చెప్తే మేము అట్లనే వింటాం, అట్లనే వింటాం. ఏంటంటే అదే ముందు నడుస్తాం. ఆమె చెయ్యే మాకు అదృష్టం, అట్లా మాకు కలిసి వచ్చింది. ఎట్లా అంటే అట్లా నడుస్తాం. అందరికి आप बोलो, हिंदी में बोलो. आप दिल्ली से आया, ठीक है, बोलो. मेरी गुरु मम्मी को जय माता की मेरी तरफ से। मैं मम्मी के पास आया था तब कुछ भी नहीं था, दिल्ली में किसी को पता नहीं था कि विमल कौन है। ओके. तो मम्मी के पास आया था, बहुत ज़्यादा पुअर का, मतलब बहुत गरीब थे। मम्मी ने हाथ रखा, एक रास्ता बताया कि ऐसे नहीं बेटा, ऐसे चलना है। मम्मी ने रास्ता बताने से ही मैं आज यहाँ पे हूँ। तो मैं अपने गुरु को बहुत ज़्यादा धन्यवाद करता हूँ। मैं इन्हीं की वजह से जो कुछ हुआ इन्हीं की वजह से हूँ। तो मैं गुरु को शरणार्थी। ठीक है, थैंक यू. आप कुछ बोलो. బండార్కులానికి క్షణార్థి. నేను వరంగల్ నుంచి వచ్చాను. ఇప్పుడు గత 10 ఏళ్ళ నుంచి నేను అమ్మ దగ్గరకు వస్తున్నా. మా గురువు చిలకలగూడ పద్మమ్మ. మాకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా అమ్మ తెల్లారుతుంది. అమ్మ దగ్గరకు వచ్చి ప్రతి పండుగకు అమ్మకు బియ్యము బట్టలు అవన్నీ అప్పచెప్పి అమ్మకు నిండుగా చేసుకున్నాకనే మేము మా ఇంట్లో పండుగ చేసుకుంటాము. అంటే వరంగల్ నుంచి ఇక్కడికి వస్తారు. అంటే వరంగల్లో ఎంతో మంది అమ్మవార్లు ఉంటారు. చిలకలగూడకి రావడానికి అంత ప్రత్యేకత ఏముంది? అంటే అమ్మ గత ఎప్పటి నుంచో ఉంది, అట్లా వేరే వాళ్ళతోనే తెలుసుకొని వచ్చినాక మా కష్టం అంతా తెల్లారింది. నేను వరంగల్లో పీట కూర్చుంటా. మా ఇంట్లో కూడా పండుగ చేసింది అమ్మ వచ్చి. ఏ చిన్న కష్టం వచ్చినా కూడా అమ్మ దగ్గరకు వస్తే అమ్మ తెల్లారుతుంది. నేను గత 10 ఏళ్ళ నుంచి వస్తున్నా అమ్మ దగ్గరికి. ముందుగా బండారు బలగానికి అందరికీ శనార్థి, చిన్నలకు పెద్దలకు, నాతోటి అనాథులందరికీ శనార్థి, నా గురుకు శనార్థి. మేము ఎన్నో కష్టాలలో నా హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా అమ్మ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను రామంతపూర్లో ఉంటాను. రామంతపూర్ రామరెడ్డి నగర్ కాలనీ. ఓకే. అయితే నాకు హెల్త్ ఇష్యూ వల్ల కొంచెము బాలేక, ఆర్థికంగా కానీ బాలేక అమ్మ కాడికి రావడం జరిగింది. లేదు నాన్న, నీకు అమ్మవారు వస్తుంది, ఇట్లా కాదు ఇట్లా నడుచుకో, ఈ పద్ధతితో ఉండు అని నాకు ఉపదేశం ఇచ్చి నాకు పీట సెలవు పెట్టింది అమ్మ. నేను రామంతపూర్లో పీట కూర్చుంటా. బోనం అయితే రెడీ అయిపోయింది. ఇక బోనం తీసుకొని బయలుదేరడమే మిగిలింది. అమ్మవారు అనగానే ఒగ్గు ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంటుంది. ఆ ఒగ్గు ప్రత్యేకత ఏంటి, అసలు ఆ ఒగ్గు ఎవరు చేస్తారు, ఒగ్గు కథ అంటే ఏంటి అని కూడా చాలా మందికి తెలీదు. ఆ ఒగ్గు ప్రత్యేకత ఏంటో ఇప్పుడు అమ్మవారు ఒకసారి చెప్తారు. అమ్మ ఒగ్గోళ్ళు అంటే వాళ్ళ డోలు తాళం లేని మనం ఏ పని అయినా చేయలేము. ముందు వాళ్ళతోనే స్టార్ట్ చేయాలి. వాళ్ళతోటి స్టార్ట్, పండుగ అయినా వాళ్ళతోటే స్టార్టింగ్, బోనానికైనా వాళ్ళే డోలు కొట్టాలి, తాళాలు కొట్టాలి. శివశక్తితోటి ఒగ్గు కొట్టింది. ఇప్పుడు దేవగురు తర్వాత ఒగ్గుగురు కంపల్సరీ అంటారా? దేవగురు అంటే ఉపదేశం ఇచ్చిన దేవగురు. తర్వాతకి నిమ్ముదిర గురువులు అంటారు. వాళ్ళే ఒగ్గు. మాది మల్లంపల్లి మండలం పాలకుర్తి, జిల్లా జనగాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒగ్గు చాలా ప్రత్యేకంగా వేస్తారంట. మీ గురించి అయితే చాలా గొప్పగా చెప్పారు అమ్మవారు అయితే, అమ్మ అయితే. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చిలకలగూడ పద్మమ్మకి ఎందుకు వేస్తారు? ఎందుకు ఇస్తారని అంటే ఆమె దేవిని భక్తురాలు కాబట్టి మల్లన్న పండుగ చేసినా, ఎల్లమ్మ పండుగ చేసినా, పోషమ్మ చేసినా, దుర్గమ్మ చేసినా ఈ పండుగలకు ఖచ్చితంగా మమ్మల్ని పిలిపించి పట వేపించి లగ్గాలు చేయించేటువంటి ఒక భక్తురాలు కాబట్టి ఇప్పుడు మేము దాదాపులో 35 సంవత్సరాలు ఇట్లా పండుగలు చేయబట్టి దేశం మీద. మన తెలంగాణ వచ్చినాక కాదు ఈ ఆచార సాంప్రదాయాలను, అంతకన్నా ముందు నుంచో ఉన్నాయి. తెలంగాణ వచ్చాక గొప్పగా స్టార్ట్ అయింది. ఇక అంతకుముందు అంటే అంతకుముందు వేరులే, కానీ ఇప్పుడు చాలా వరకు మాత్రం ఈ 20-30 ఏళ్ళ సంచరి పెద్ద ఎత్తుగా చేసుడు జరుగుతున్నాయి ఇప్పుడు. అయితే ఆ దేవిని ఒక భక్తురాలు ఇవాళ కూడా ఆమె కింద కూడా దాదాపులో నాకు తెలిసినంత వరకు ఒక 200 మంది దాకా గుర్తింపు. 400 మందికి పైన ఉన్నారు. నాకు తెలిసి చెప్తానా, అదే 200 మంది కూడా గురువమ్మ కాబట్టి వాళ్ళతోటి మేము కూడా ఎక్కడ పండుగలు పడ్డా పబ్బాలు పడ్డా కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి కానీ నన్ను కాదని కూడా చేసడం లేదు ఇప్పటి వరకు. ఇట్లా గురుండి ఇట్లా దేవుని సేవలు చేయగానే ఆ భక్తుడు ఆ భగవంతుడు మా ఇక్కడనో మాకు ఇస్తుంది. అసలు ఒగ్గు అంటే ఏంటి? ఒగ్గు అని అంటే మేము కుర్మలం. అయితే మేము కుర్మలం. మేము మా భగవంతుడు అనేటోడు మల్లన్నకు 4 భార్యలు. 4 భార్యలు అయితే మేము బాగుందాన్ని పుట్టినాం. మేము పురీతం చేసేది మేము అయితే కాబట్టి ఏంది నేనంటే మాకు గవ్వ కట్టుకున్నాం. ఇప్పుడు కొన్ని ప్యాకల గవ్వ కట్టుకున్న మాకు ఆ గురువు ఉంటాడు. ఆ గురువుతోటి ఓమగుండాలను దొక్కిచ్చి గవ్వ కడతాడు. ఆ గవ్వ కట్టినోడే గణశాలి. అప్పుడు
ఓకే. గవ్వగట్టునోడు భయవాడు కాబట్టి గవ్వగట్టుకున్నోడు చేస్తేనే మోక్షం అని చెప్పి ఆ భగవంతుడు నిర్ణయించి మాకు గవ్వగట్టే ఫలితంలో ఇప్పుడు చేస్తే మాతో నేర్చుకున్న వాళ్ళు కూడా మేము గురువు చెప్పిన వాళ్ళం కూడా బాగుపడ్డరు. ఇవాళ చల్లగా బతాం. స్టార్ట్ అయిపోయింది, బోనం రెడీ అయిపోయింది. సో బోనం ఎత్తుకునే ముందు ఒక చిన్న వివరణ. ఒక ఇల్లు అంటే అందరికీ దేవాలయం అంటే మనం గుడికి వెళ్ళాలి, గుడిలో చేసుకోవాలి అని అనుకుంటాం. కానీ ఇంట్లోనే ప్రత్యేకంగా గుడి కట్టేసి అమ్మవారికి ఎంత చక్కగా అలంకరించి నిత్య అలంకరణ అని చెప్పుకోవాలి. ఇటు చూస్తే అమ్మవార్లు, అటు చూస్తే మల్లన్న స్వామి, ఎదురుగా పోతరాజు. అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అన్నంత అందంగా అలంకరించారు. ప్రతిరోజు ఇలానే ఉంటుందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు పూజ చేస్తారా, ప్రతిరోజు నైవేద్యం, వాన కొట్టని ఎండ కొట్టని. ఎల్లమ్మ తల్లి నాకు ఇక సమ్మవత, ఇక సమ్మవ సారవ, అక్కడ పోషవ తల్లి. ఇంకొక నిమిషం. పోషవ తల్లి, పోతరాజు. ఇక ఇక్కడ దుర్గవ్వ ఫోటోరా, అన్ని ఫోటోలు ఇట్లా పెట్టుకున్నా. ఇక్కడ మాత్రం మల్లన్న దేవుడు. చూస్తే చాలు, అంటే ఇలా ఒక రూమ్ చూస్తేనే ఒక పెద్ద దేవాలయం చూసినట్టు. ఆ దేవాలయంలో ఇన్ని కొలువై ఉన్నాయంటే 1 కాదు 2 కాదు. ఆ తండ్రి శంకరుడు ఫోటో, నరసింహస్వామి ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇక మిగతా దేవతలు ఇక్కడ. ఇట్లా ప్రతిరోజు పూజ చేసుకుంటా బిడ్డ. ఆ తల్లి కలిగించినంత వరకు నేను చేసుకుంటారా. ఆ భక్తితోటి ఏదో భగవంతుడు నాకు కలిగించిన కాడికి తప్పకుండా అయితే ప్రతిరోజు పూజ చేసుకుని కలిగిన కాడికి నైవేద్యాలు ఎక్కించుకుంటాం. పద్మమ్మ కూతుళ్ళు, పద్మమ్మ కోడళ్ళు, వీళ్ళది చాలా పెద్ద కుటుంబం, పెద్ద సంతానం. వీళ్ళందరికీ ఒక్కొక్కరు ఇద్దరిద్దరు పిల్లలు ఇలా నుంచుంటే ఓ పెద్ద ఫ్యామిలీ. అంటే అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు చూసాం, కానీ ఇప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు అయితే చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అందులో వీళ్ళదైతే ఒక ప్రత్యేకమైన కుటుంబం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇందులో అమ్మవారు. ఆషాఢం వచ్చిందంటే చాలా నిండుగా అలంకరించుకొని ఇలా ఈ ఒక్కరోజు ఉంటారని అనుకుంటారు, కానీ వీళ్ళు ప్రతిరోజు ఇలా అమ్మవార్లలాగే దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఇంటికి వస్తే చాలు, వీళ్ళ నలుగురిని అమ్మని చూస్తే చాలు. 5 అమ్మవార్లు ఇంట్లో ఉంటారు, ఇంకో 3 అష్టలక్ష్ములు వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. వీళ్ళ పిల్లలే ఇంకో 3 అష్టలక్ష్ములు అని చెప్పుకోవాలి. అలా లక్ష్మీదేవులు అందరూ ఇక్కడే ఉంటారు. పోచమ్మ, ఎల్లమ్మ, సమ్మక్క, సారక్క, ఇంతమంది అమ్మవార్ల పేరు నాకు కంటిన్యూ రాలేదు, అందుకే నేను వీళ్ళ మొహం చూసాను అనమాట. ఇప్పుడు ఇందులో ఒక్కో ఫోటోకి ఒక్కో ప్రత్యేకత. అందులో ఫస్ట్గా మన పద్మమ్మ గారి గురువుని చూద్దాం. ఈయన మా అమ్మ వాళ్ళ గురువు నవపేట, కాలం చేసింది ఆయన, ఇప్పుడు లేడు. తర్వాత నెక్స్ట్ ఆయన బియ్యము అప్పచెప్పడము, ఇక్కడ రేవతమ్మకి అప్పచెప్పేదమ్మ. గురువు అంటే వేరే వాళ్ళకి ఎవరికి, మనకు మామూలు వాళ్ళకి ఇవ్వద్దు అనమాట. ఆయన వారసత్వం కింద రేవతమ్మకి అప్పచెప్పింది. ఇప్పుడు రేవతమ్మ కూడా కాలం చేసింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ శావలమ్మకి చేస్తుంది. నాకు బాబు పుట్టాలని చాలా దేవుళ్ళకి మొక్కినాం అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అంటే నాకు ఇప్పటివరకు 4 మా ఇంట్లో ఆడపిల్లలు. మేము ఆ దేవుళ్ళని మొక్కుతున్నప్పుడు మాకు ఆ తల్లి లక్ష్మీదేవత లెక్క మంచిగా ఇచ్చింది, దానికి ఏం బాధ లేదు. కానీ ఇంటి 4 పొత్తుల రాఖీ కట్టడానికి ఒక తమ్ముడు కావాలని కోరుకున్నారు. వాళ్ళ కోరిక మేరకు ఆ తల్లి మాకు ఒక బాబునిచ్చింది. ఆ బాబు పుడితే నాకు ఖచ్చితంగా విలేజ్లో 7 అంతరాల బోనం ఎత్తుకుంటా అనేసి ఎల్లమ్మ తల్లికి మొక్కిందనమాట. అందుకని 7 అంతరాల బోనం విలేజ్లో చేసిందనమాట అత్తమ్మ. ఎక్కడైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు ఓ చెట్టుకో పుట్టకో మనం చూస్తూ ఉంటాం ముడుపులు కట్టే ఆచారాన్ని. మనకు ఒక ముడుపు కట్టుకుంటే ఆ కోరిక తీరుతుందని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ నిజంగా దేవాలయం అని ఎందుకు అన్నిసార్లు నేను సంబోధించాల్సి వచ్చిందంటే, ఇక్కడ గోడకు మొత్తం ముడుపులు కట్టేసి ఉంటాయి. అంటే వచ్చిన భక్తులందరూ ఇక్కడ ముడుపు కట్టి ఆ కోరిక తీరితే నేను మళ్ళీ వచ్చి ముడుపు కట్టుకుంటానమ్మా, మొక్కు తీర్చుకుంటానమ్మా అని చెప్తూ ఉంటారంట. సో ఇక్కడికి వీళ్ళ భక్తులు ఎవరు వస్తారు, ఎలా ముడుపు కడతారని వాళ్ళ పెద్ద కోడలు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్కారం అందరికీ, బోనాల పండుగ శుభాకాంక్షలు. ముడుపులు పిల్లలు కాని వాళ్ళు కడతారండి. ఇక్కడికి వచ్చే భక్తులు చాలా మంది ఇక్కడ నుంచి దూరం నుంచి వస్తారు. పిల్లలు కాని వాళ్ళకి కొంచెం చేసి వాళ్ళకి పిల్లలు అయ్యేటట్టు చెట్టు పోస్తుంది. చాలా మందికి కూడా అయ్యింది. ఇప్పటికీ చాలా దూరం నుంచి కూడా చాలా మంది వచ్చినారు. చాలా మందికి పిల్లలు అయ్యారు. పిల్లలు అయిన తర్వాత ఆ ముడుపు తీసి మళ్ళీ అమ్మవారికి బియ్యం పోసి అమ్మవారికి ఏమన్నా వాళ్ళ మనసులో ఏమైనా మొక్కుని సమర్పించుకొని వాళ్ళు మొక్కుకొని. అంటే ఈ రోజు వచ్చి కట్టాలి, మంగళవారం శుక్రవారం అని ఉంటుందా, లేదంటే ఏ రోజైనా వచ్చి అంటే ఫ్రైడే కడతారు. ఎవ్రీ ఫ్రైడే అంటే ఫ్రైడే వచ్చి అమ్మ పీట కూర్చుంటుంది. ఎవ్రీ ఫ్రైడే వచ్చి అడిపించుకొని కడతారు, ముడుపులు కడతారు. చాలా మందికి పిల్లలు అయిన వాళ్ళు మళ్ళీ ముడుపులు తీసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి బియ్యం సమర్పించుకొని అమ్మవారికి ఏమైనా మొక్కులు మొక్కుతుంటే అవి సమర్పించి పెడతారు. మొదలు పెట్టినప్పుడు మేడారంలో ప్రతి సంవత్సరం మేము కళ్యాణం చేస్తుంటామని చెప్తారు. అసలు ఇగో ఇది ఆ ఫోటో. సో దీని గురించి చెప్పండి. ఇది మనం మేడారం వెళ్ళినప్పుడు అమ్మవారికి మేము చెట్టుకి అట్లా పసుపు కుంకుమ అన్నీ పెట్టి అలంకరించి బంగారం అన్నీ ఎక్కిచ్చేసి అక్కడ పూజ చేస్తుంది మమ్మీ.
ప్రతి ఇయర్ మళ్ళీ కళ్యాణం కూడా చేస్తూ ఉంటాం అన్నట్టు మేడారంలో. మొన్న వెళ్ళి ఢిల్లీలో కూడా బోనం చేసేసి వచ్చింది మమ్మీ. ఇవన్నీ ఫొటోస్ అక్కడివే, ఢిల్లీ బోనంవి. పైవి ఆ 5 ఫొటోస్. ఇది మా పెద్దమ్మ చిలకలగూడలో ఫస్ట్ బోనం కుండతో చేసిన ఫోటో. ఇది పట్టి కుండతో చేసిన చక్కగా అలంకరించుకొని నిండుగా ఆభరణాలు అంటే బంగారంతో చేసేవే ఆభరణాలు కాదు, అమ్మవారికి అసలైన ఆభరణాలంటే గవ్వలు. చక్కగా పసుపుతో కుంకుమతో చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉన్నారు. సో బోనం ఎత్తుకోవడానికి అమ్మవారు రెడీగా ఉన్నారు, పద్మమ్మ రెడీ ఉన్నారు. భద్రయ్య గారు దాదాపు 35 సంవత్సరాల నుంచి మీ పెళ్ళైన దగ్గర నుంచి మీరు పద్మమ్మ గారిని ఇలానే చూస్తున్నారా? ఓకే, ప్రతి సంవత్సరం మీకు ఇదొక అద్భుతమైన ఘట్టం అని చెప్పుకోవాలి. అందరూ ఒకటేసారి వేస్తారు, మీరు మాత్రం ఎవ్రీ ఇయర్ వేస్తారు. మీరైతే అదృష్టవంతులు అంకుల్ నిజంగా. ఓకే, మీరు అంటే అసలు మీకు అనిపించిందా ఇలా పద్మమ్మకి ఇలా అమ్మవారు వస్తుంది తెలుస్తుంది అన్నప్పుడు మీరు సపోర్ట్ చేశారా? మంచిగా అంటే అప్పటి వరకు ఉన్న కళ్ళు తీసినా కూడా మస్తు కుండల కొద్ది కలవారింది, చెట్లు కూడా ఎక్కితే లొట్లు ఇంటి కింద పోయింది నమ్మపేట. ఒక్కొక్కరు నమ్మలే ఆ పరిస్థితిలో. అమ్మవారు వచ్చిన కదా మంచిగా అయినాం. సభకసారి దేవుడు వచ్చిన మేము బాగుపడ్డాం. అందరికి ఇట్లా అంటే తెలుస్తుంది అన్నట్టు. ఆ బిడ్డ రాలేదు, తర్వాత ఈ బిడ్డ చిన్నవాళ్ళనే ఉంటుంది. చిన్న బాగా పేరుంటుంది మా దాంట్లో. మీరమ్మ గురువమ్మ ఎప్పటికి మేము 20 సంవత్సరాల నుంచి చేస్తాం బోనాలు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి వెళ్ళి చిలకలగూడలో బోనాలు చేస్తాము. మంచిగా మా అమ్మ దయ వలన ఇప్పటి వరకైతే అందరం మంచిగా చల్లగా ఉన్నాము. అమ్మవారికి ఎప్పటికీ బోనాలు చేస్తాము. మా అమ్మ గురువమ్మ మాకు ఎప్పటికీ చల్లగా చూస్తుంది, మంచిగా ఉంటాం. మేము ఒక తల్లి ఈ పిల్లలకు కాకపోయినా కానీ కలిసిమెలిసి ఏదైనా పద్మమ్మతోని నాతోని ఉన్న సంబంధం ఒక అన్న చెల్లెకున్నంత సంబంధం ఉంది మా ఇద్దరికి. మేము ఏదైతే అనుకుంటామో ముందు ఖచ్చితంగా పనిచేస్తాం. 10 మంది ఏమన్నా అనుకునే కానీ మేము ఈ అమ్మవారు వచ్చి నాకు ఇప్పుడు 28 సంవత్సరాలు అవుతుంది. నేను అమ్మకన్నా సీన్ తక్కువనే, కాకపోతే కొంచెం నేను హైదరాబాద్లో కొంచెం ఫేమస్ బాగా అయినా కాబట్టి అమ్మ నా మాట ఖచ్చితంగా ఉంటుంది. మేము ఒకటి ఇప్పుడు శివశక్తులలో తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం అని ఒక సంఘం పెట్టిన శ్యామలమ్మ, దాంట్లో నేను ఒక వైస్ ప్రెసిడెంట్ని. పద్మమ్మని కూడా నేను అన్న అమ్మ మన శివసత్తుని దగ్గర అంతా ఆడవాళ్ళు ఉంటారు, మనం ఒక వేషధారణ కాకుండా మనం ఒక అమ్మవారి భక్తుల్లాగా మనం వెళ్తాం. ఇప్పుడు బయట ఎన్నో రకాలుగా కనపడుతున్నారు పబ్లిక్, ఆ రకంగా కాకుండా మనం ఒక రకంగా మనము అమ్మవారికి మనం ఎట్లా పుట్టినాం అదే విధంగా మనం అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నాము. మనం అందరం ఒక యూనిటీగా ఉండి మనం శివసత్తులం కలిసి చేయాలని మన తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం అని పెట్టుకొని దాంట్లో మన చిలకలగూడ పద్మమ్మని కూడా దాంట్లో ఒక జాయింట్ సెక్రటరీగా చేద్దామనే ఆలోచనలు ఉన్నాం మేము. ఇప్పుడు నేను ఒక వైస్ ప్రెసిడెంట్ని. మేమందరం కలిసి ఒక మళ్ళీ శివశక్తులు అంటే ముందు ఇప్పుడు కొంచెము పబ్లిక్లో ఏమైపోయిందంటే దేవుడు వస్తుందా అని కొంతమంది వల్ల కొంచెం శివశక్తి ఒకలాగా చూసి దాన్ని కొంచెం కించపరిచినట్టు చేస్తారు. అట్లా కాకుండా మళ్ళా యథావిధిగా పూర్వకాలంలో ఏ విధంగా అయితే మనకి శివశక్తులు అంటే దేవుడికి భక్తి భావం ఎలా ఉందో ఆ విధంగా ఉండాలని మేము ప్రయత్నిస్తాం. మా అధ్యక్షురాలు శ్యామలాదేవి గారు మేము దానికి కార్యక్రమం ఇవన్నిటికీ బోనాలు మేము మా సంప్రదాయం ఏ విధంగా అయితే ఉందో మాకు పెద్దలు ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే మేము చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మాకు ఈ విధంగా ఉంది. బయట పిల్లలకి మాకు చాలా తేడా ఉంటుంది బోనాలు చేసుల విధానంలో. ఇప్పుడు కొంతమంది అయితే నొడిసి ఇట్లా బండారు పెట్టేటోళ్ళే లేరు, ఏదో స్టైల్లో ఒక టిక్లీ పెడుతున్నారు, ఒకటి అది పెడుతున్నారు, గవ్వలు లేవు, ఏం లేవు, దండలు వేసుకుంటారు, ఆడుతున్నారు. అవి ఏవో అవుతున్నాయి. పద్ధతిగా చేసుకొని అందుకని మేము ఈ శివశక్తుల సంక్షేమ సంఘం అని పెట్టి ఒక పబ్లిక్లో తీసుకెళ్ళాలని ఆలోచనలో ఉన్నాం. మేమైతే ఒక కళ్ళ తల్లి సొంతం కన్న తల్లిలో పుట్టకపోయినా కానీ అట్లా ఆ విధంగా మేము ఇద్దరం ఉంటాం పద్మమ్మ నేను. బోనం రాజేశం కూడా పురాతన కాలం నుంచి అమ్మవారి కూడా కంకణం కడతాం, బోనాలు కూడా కంకణం కడతారు. శివశక్తులలో చిన్న పెద్దని కూడా ఇట్లా కంకణం కడతారు. నాకు అన్న మా అన్న కాబట్టి నా బండారు పొలంలో కాబట్టి అన్న చిన్నది. ఈ కంకణం లేనిది శివశక్తులు మనము డబ్బు బంగారము అన్నం కోసం రాము. ఎవరైనా బుట్టు పిలిచి పిలిచిరంటే ఈ కంకణం కోసమే మేము వస్తాం. అంటే ఓ వ్రతం చేసుకుంటే పసుపు కుంకుమ ఎంత మాకు ఈ కంకణం బొట్టు పెడితే మాకు ఏ మర్యాద పెట్టకపోయినా మాకు ఈ కంకణం ఇచ్చినా మాకు చాలా తృప్తి. 10 మందిలో మాకు ఈ కంకణం కట్టకపోతే మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు మేము ఫీల్ అవుతాం. కంకణం వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉంది. కంకణం అంటేనే అమ్మవార్లకు అందరికి చాలా ఇష్టం. ప్రతి పూజ చేసే ముందు మనం కలశానికి ఎలా కంకణాలు కడతారో అలా బోనానికి కూడా కంకణం కట్టాలి.
వానవాతి తీరు ఆనాడు నుంచి అయినా ఆ తల్లికి కళ్యాణం చేసిన కాంచి మేము పోషవ బోనం చేసినా ఏం చేసినా ఆ తల్లికి బోనం ఒడిబియ్యం ఎక్కించి బోనం బయటకు తీసుకొచ్చి లోపలికి తీసుకుపోయి ఆమెకు నైవేద్యం ఎక్కించి పోషవ బోనం ఎత్తుకుంటాం. ఓకేనా? అమ్మవారికి బియ్యం పోస్తున్నారు గట్టము. ఎంతమంది పోస్తారమ్మ బియ్యం? 5 ముత్తైదులతోటి కల్పించుకొని ఇంట్లో పోపించుకుంటా బిడ్డ. నాకు సంవత్సరానికి ఒకసారి పోషం వస్తాను. ఆ తల్లి పేరు మీద ఒడి బియ్యం పోసుకొని ఒడి కట్టుకొని బోనం ఎత్తుకుంటా బిడ్డ. కోడళ్ళు 5. నేను నాగారం ఉప్ప అని చెప్పిన బిడ్డ నా బిడ్డ వచ్చింది. నాగారం పెద్ద బిడ్డ అని చెప్పింది. పెద్ద బిడ్డ కాదు, పెద్ద బిడ్డ ఆ బిడ్డ. గట్టి 20 సంవత్సరాలు నేను ఉపదేశం ఉంది మా అమ్మ కాడ. ఇప్పటికైనా అందరము మా అమ్మ పిల్లలందరం ఐక్యతతోటి మంచిగా బాండారు కులానికి క్షణార్థి, మా గురువుకి క్షణార్థి, అక్కలకు క్షణార్థి. మీరు ఎక్కడ ఉంటారమ్మా? నాగారంలో. నాగారంలో ఉంటారు. 20 సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి. మీరు ఇప్పుడు ఈ బియ్యం ఇలా కట్టుకొని బోనం ఎత్తుకుంటారమ్మా? బోనం ఇట్లా బియ్యం ఇలా నడుముకి కట్టుకొని బోనం ఎత్తుకుంటారు. ఆ తల్లికి ఇంట్లో ఓడి గుడిలకు కూడా ఒడి తీసుకుపోతా బిడ్డ. ఇప్పుడు ఆ ఒడి తీసుకెళ్ళి గుళ్ళో అంటే పోసుకుంటా తల్లి పేరు మీద. ఈ ఒడి కట్టుకొని బోనం ఎత్తుకుంటా బిడ్డ. బోనం సమర్పించే వరకు మీ దగ్గర ఉంటుంది ఆ ఒడి. మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మకు అక్కడ తల్లికి ఎక్కించుకొని ఈ బియ్యం అట్లా తెచ్చుకుంటాయి. తల్లికి వచ్చి ఈ ఒడి బియ్యం వండుకొని మళ్ళీ మారపొడి పిల్లని కోసుకుంటా తల్లికి. ఇలా ఆటం కోసిన ఆ తల్లికి ఎదిరించి ఆ తల్లికి సూపు మనదే కదా. ఇక మళ్ళీ తర్వాత వారం నాడు కోడి పిల్లని కోసుకొని ఈ బియ్యం వండుకుంటారా. ఐదు కిలోలు అయితే ఎక్కువైతేనే కిలో బాగు పోసుకుంటా బిడ్డ. కిలో బాగు ఇట్లనే కట్టుకొని బోనము మంచిగా తల్లికి పాడుకుంటా ఆ బోనం ఆ తల్లికి ఒడి బియ్యం ఉపయోగపడేదాకా ఇట్లనే ఉంటాయి. మళ్ళీ ఇంటికి వచ్చి ఇప్పుకుంటారు. ఇంటికి వచ్చినాక ఇప్పుతా బిడ్డ. బియ్యం ఇట్లా వేస్తే బియ్యం పోసుకుంటా. మా తమ్ముడుగా నా తమ్మిడి బిడ్డనే నా చిన్న కొడుకు ఇచ్చిండు. నా తమ్ముడు నా మద్దలు. ఇక నా పెద్ద బిడ్డ నా పెద్ద కొడుకు తల్లి. ఓకే మీరు చెప్పుకుంటూ పెట్టండి. ఇక నా తమ్ముడురా నా మనవాడు కోటి పూజలు చేస్తే పుట్టిండు. పూజలు చేస్తే కాదు, 7 అంతరాల బోనం ఎత్తుకుంటే పుట్టిండు. విఘ్నేష్ గౌడు నీకు రాఖీ కట్టడం కోసం అంత పెద్ద బోనం కట్టుకురాలి. మా మరదలు నా పెద్ద కొడుకు తల్లి. నా బిడ్డ మళ్ళీ ఏప్రిల్ 2 బిడ్డ కూడా మైసా వస్తుంది. ఉపదేశం ఇచ్చిన ఇక నా ఆడవిల్ల మా ఆడబిడ్డరా. చాలా పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం. ఈ రోజుల్లో అయితే కనుమరుగైపోతున్న కొన్ని కుటుంబాలలో ఉమ్మడి కుటుంబాలు ఒకటని చెప్పాలా. అందులో అతిపెద్ద కుటుంబం మా ఆడబిడ్డరా. ఈ ఆడబిడ్డ కూడా ఓకే నా బిడ్డలు ఇచ్చిన ఆయన నాకు ఒక తల్లిలాగా ఉంటాడు. ఓకే చలో.
ఇప్పుడు ఒక ప్రత్యేక ఘట్టం అని అనుకున్నాం కదా, ఆ ప్రత్యేక ఘట్టం చూడబోతున్నాం. అందరూ దీపం వెలిగించడం అంటే గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి మనం అగ్గిపుల్లతో మాత్రమే వెలిగించగలుగుతాం. కానీ ఇదొక మ్యాజిక్ పవర్ అని చెప్పాలి. అందరికీ సాధ్యం కాదు అని కూడా చెప్పాలి, కొందరికే సాధ్యం. అందులో అమ్మవారి ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ఇప్పుడు దీపం ఎలా వెలిగిస్తారో చూద్దాం. శివశక్తులు, అమ్మవారు, శిష్యులు, గురువులు, గురువులకే గురువులు అందరూ ఇక్కడే ఉన్నారు. సో ప్రత్యేక ఘట్టాన్ని మనం తిలకించబోతున్నాం. ఇదో ప్రత్యేకమని చెప్పుకోవాలి. అగ్గిపుల్ల లేకుండా దీపాన్ని వెలిగిస్తారు. చూసాం ఎక్కడ ఎలాంటి పవర్ అంటే ఒక అమ్మవారి పవర్ అనే చెప్పుకోవాలి. అగ్గిపుల్ల లేకుండా నిమ్మకాయతో
దారిలో అంటే బోనం బరువవ్వడం కానీ ఇట్లా ఏమైనా అవుతుందా అసలు? అట్లా ఏం కాదు బిడ్డ, బోనం అసలు బరువు అస్సలు బరువు కాదు. ఇంత బరువు అలా ఎత్తుకొని ఎంత బరువు అయినా మాకు బరువు గుర్తెరగకుండా ఆ తల్లి కాడికి పోతాం. మరి బోనం ఇప్పుడంటే మీకు కాస్త అలసట అనిపించినప్పుడు ఎవరికైనా ఇవ్వడం చేయొచ్చా? అట్లా చేయొద్దు. మీరు ఎత్తుకుంటే మీరే ఎంత బరువు కానీ మనమే మొయ్యాలి, మనమే ఆ తల్లి గుడి దాకా ఎవరికి ఎదురా. మీరు ఇది ఎక్కడ నేర్చుకున్నారంటే ఈ గుమ్మడికాయలో అగ్గిపుల్ల లేకుండా అసలు నిమ్మకాయతో వెలిగించడం అనేది అది నా గురువు నేర్పించరా. మీ గురువు నేర్పించారా?
కొంచెం
Thank you.